అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ అనే ఒక వివాదం అయితే జరుగుతుంది. అందరికి తెలిసిన విషయం ఇది. ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏందనంటే, ఇప్పుడు తెలంగాణ కోసము గత 2 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా కావచ్చు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే మేము, తెలంగాణ కోసం కొట్లాడిందే మేము అన్న రేంజ్‌లో చెప్తారు కదా! హరీష్ రావు అయినా, ఇంకెవరైనా. మరి ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ మీ అయ్యల జాగీరా నన్ను అడుగుపెట్టనీయము అని చెప్పేసి ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు, మరి దానికి కౌంటర్‌గా వీళ్ళెందుకు రెస్పాండ్ కావట్లేదనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. నాకు అనిపించింది ఏందనంటే, ఒకవేళ మళ్ళీ తెలంగాణతో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అనే ఒక వివాదం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిలో దీన్ని కొట్లాడేది మీదేసుకొని పోయేదేమో మొత్తం అన్ని కులాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలు. మరి ఎవరికి లాభం చేకూరుతుంది అనిపిస్తుందా అంటే, మళ్ళా ఇదంతా కూడా మూటగట్టుకొని పోయి మళ్ళీ ఈ అగ్రకులాల నాయకులే మళ్ళీ ఈ తెలంగాణ అనే ఈ వాదంతోని రేపు అధికారంలోకి పోతారేమో అనే ఒక డౌట్ అయితే నాకు వస్తుంది. సో మరి దీని మీద చాలా ఎంత ఆలోచించినా కూడా ఫైనల్‌గా ఇంత పెద్ద యుద్ధం చేసినాక కూడా చివరికి అధికారం ఎవరి వైపు పోతదనేది ఒక క్వెషన్‌గా మారిపోయింది. సో నాకనిపిస్తుంది ఏందంటే, మళ్ళీ ఫైనల్‌గా ఈ వాదాన్ని ఎత్తుకొని మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ అనే తీసుకొని కేసీఆరే కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు నాకు తెలిసి పక్కా ఇదేదో కొంత రాజకీయ స్ట్రాటజీ అటు వాళ్ళు మలుచుకునే ప్రమాదం కనబడుతుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ తెలియజేయండి.